హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి త్వరలో పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. అందులో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను అయితే ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. ఇప్పటివరకు కూడా 16 పార్ట్ల రూపంలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అయితే వాటికి సంబంధించి మరికొన్ని ప్రశ్నలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి. అందులో భాగంగా మొదటి ప్రశ్న చూడండి. ఇటీవల ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అతి పిన్న వయస్కులో సెంచరీ చేసినటువంటి బ్యాట్స్మెన్ ఎవరు అని అడుగుతున్నారండి. 2025 సంవత్సరంలో నిర్వహిస్తున్నటువంటి ఐపీఎల్లో కేవలం 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వైభవ్ సూర్యవంశీ అండి. ఇతను రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. అలాంటి ప్లేయర్ ఇటీవల కాలంలో గుజరాత్ టైటాన్స్ పైన కేవలం 38 బాళ్లలోనే 101 రన్స్ను సాధించి తద్వారా ఐపీఎల్ చరిత్రలోని అతి పిన్న వయస్కులో సెంచరీ చేసినటువంటి బ్యాట్స్మెన్గా నిలవడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఇటీవల షేంజన్ మండలంలో చేరినటువంటి నూతన సభ్య దేశాలు ఏవి అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. అసలు షేంజన్ మండలం ఏంటి, దానికి సంబంధించినటువంటి చరిత్రను ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే చాలా వరకు మిగతా ప్రశ్నలను డిస్కస్ చేసుకోలేకపోతున్నాం. కాబట్టి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి షేంజన్ మండలంలో చేరినటువంటి నూతన సభ్య దేశాలు ఏవి అంటాడు. కాబట్టి రొమేనియా, బల్గేరియా, ఆర్బీ అని గుర్తుంచుకోండి. రొమేనియా, బల్గేరియా అనేటువంటి రెండు దేశాలు కూడా ఇటీవల 2025 జనవరిలో షేంజన్ మండలంలో నూతన సభ్య దేశాలుగా చేరడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 2025లో నిర్వహించిన ప్రపంచ పత్రికా దినోత్సవం థీమ్ ఏంది అని అడుగుతున్నారండి. మనం ఇదివరకే కూడా థీమ్స్ పైన ప్రత్యేకంగా ఒక వీడియోను చేసుకోవడం జరిగింది. అయితే అప్పటి వరకు మనం ఏప్రిల్ వరకు మాత్రమే ఆ యొక్క వీడియోలో డిస్కస్ చేసాము. అయితే ఏప్రిల్ అయిపోయిన తర్వాత మేలో అతి ముఖ్యమైనటువంటి దినోత్సవం ప్రపంచ పత్రికా దినోత్సవం అండి. అది ప్రతి సంవత్సరం మే 3వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 2025లో నిర్వహించిన ప్రపంచ పత్రికా దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే రిపోర్టింగ్ ఇన్ ది బ్రేవ్ న్యూ వరల్డ్, ది ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ది మీడియా అండి. చాలా చాలా ఇంపార్టెంట్గా ఈ యొక్క థీమ్ని అయితే గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, 4వ ప్రశ్న చూడండి. రైసీనా మిడిల్ ఈస్ట్ సమ్మిట్ 2025కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. మొట్టమొదటిసారిగా రైసీనా మిడిల్ ఈస్ట్ సమ్మిట్ని 2025 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. అలాంటి సమ్మిట్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి యుఏఈ అని గుర్తుంచుకోండి. యుఏఈలో ఉన్నటువంటి దుబాయ్ నగరం అనేది ఈ యొక్క రైసీనా మిడిల్ ఈస్ట్ సమ్మిట్కి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క సమ్మిట్కు భారతదేశం తరపున హాజరైనటువంటి వ్యక్తి ఎవరు అంటే కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులైనటువంటి ఎస్ జయశంకర్ గారు అని గుర్తుంచుకోండి. అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి. రైసీనా మిడిల్ ఈస్ట్ సమ్మిట్ ఉంటుంది, రైసీనా డైలాగ్ సమ్మిట్ ఉంటుంది. రైసీనా మిడిల్ ఈస్ట్ అంటే మనకు యుఏఈ దేశం గుర్తుకు రావాలి, రైసీనా డైలాగ్ అంటే భారతదేశం గుర్తుకు రావాలి, అందులో భాగంగా న్యూఢిల్లీ గుర్తుకు రావాలి. ఓకేనా. ఇటీవల 2025 సంవత్సరంలో 10వ రైసీనా డైలాగ్ సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, 5వ ప్రశ్న చూడండి. ఇటీవల అఖిల భారత రాష్ట్ర జలమంత్రుల సదస్సు 2025 ఎక్కడ జరిగిందని అడుగుతున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. 2025 సంవత్సరంలో అఖిల భారత రాష్ట్ర జలమంత్రుల సదస్సుని రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉదయ్పూర్ వేదికగా నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ సదస్సు అంటే మాత్రం 2వ సదస్సు అండి. అయితే మొట్టమొదటి అఖిల భారత రాష్ట్ర జలమంత్రుల సదస్సుని భూపాల్ వేదికగా 2023 సంవత్సరంలో నిర్వహించగా మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత రాజస్థాన్లో ఉన్నటువంటి ఉదయ్పూర్ వేదికగా ఈ యొక్క సదస్సును నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క సదస్సును ఎవరు ప్రారంభించారు అంటే ప్రస్తుతం కేంద్ర జల్ శక్తి మంత్రివర్యులైనటువంటి సిఆర్ పాటిల్ గారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే 2025 సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క సదస్సు యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే ఇండియా ఎట్ ద డేట్ 2047 ఏ వాటర్ సెక్యూర్ నేషన్ అండి.
చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సదస్సు పైన ఎగ్జామినర్ ఫోకస్ పెట్టి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇక మరొక నివేదిక అండి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2025లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందని అడుగుతున్నారండి. అయితే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేటువంటి సంస్థ ఈ యొక్క నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి 180 దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. అయితే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో పత్రికా రంగానికి అత్యధికంగా స్వేచ్ఛ ఇస్తూ మొదటి స్థానంలో నార్వే దేశం ఉండగా, రెండవ స్థానంలో ఎస్టోనియా, మూడవ స్థానంలో నెదర్లాండ్ ఉన్నదండి. చాలా చాలా ఇంపార్టెంట్గా ఈ యొక్క అంశాలను గుర్తుంచుకోండి. నార్వే, ఎస్టోనియా, నెదర్లాండ్ ఇవి కూడా ప్రపంచ పత్రికా స్వేచ్ఛలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశాలను గుర్తుంచుకోండి. అయితే చివరి స్థానంలో అంటే 180వ దేశంగా ఎరిత్రియా అనేటువంటి దేశం అనేది నిలవడం జరిగింది. ఈ యొక్క స్వేచ్ఛా సూచిలో భారత యొక్క ర్యాంక్ వచ్చేసి 151 అండి. చాలా చాలా ఇంపార్టెంట్, 151 అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 2025లో నిర్వహించినటువంటి ప్రపంచ మలేరియా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అని కూడా అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా మలేరియా దినోత్సవాన్ని ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే 2025లో నిర్వహించినటువంటి ప్రపంచ మలేరియా దినోత్సవం యొక్క థీమ్ కనుక పరిశీలిస్తే మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమైజ్ అండ్ రిగినేట్ అనేటువంటి ఒక థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి థీమ్ను చూడండి, మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమైజ్, రీఇగ్నైట్ అనేటువంటి థీమ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 8వ ప్రశ్న అండి, 2024 సంవత్సరంలో ఏ నవలకు గాను బూకర్ ప్రైజ్ అవార్డు అనేది దక్కింది అని అడుగుతున్నారండి. బ్రిటన్ రచయిత్రి అయినటువంటి సమంతా హార్వే రాసినటువంటి ఆర్బిటల్ నవలకి గాను 2024 గాను ఈ యొక్క బూకర్ ప్రైజ్ అవార్డు అయితే రావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఏ నవల అంటే ఆర్బిటల్ నవల అని గుర్తుంచుకోండి. దీనిని ఎవరు రచించారు అంటే బ్రిటన్ రచయిత సమంతా హార్వే అండి. సమంతా హార్వే రాసినటువంటి ఆర్బిటల్ నవలకు గాను బూకర్ ప్రైజ్ అవార్డు రావడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా ఎవరు నిలిచారని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో 73వ మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో విజేతగా డెన్మార్క్ దేశానికి చెందినటువంటి విక్టోరియా కెజర్ హెల్వింగ్ అనేటువంటి యువతి యొక్క మిస్ యూనివర్స్గా నిలవడం జరిగింది. ఈమె ప్రత్యేకత ఏంటి అంటే విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్నటువంటి తొలి డెన్మార్క్ సుందరి ఎవరు అంటే ఎవరండి? విక్టోరియా కెజర్ హెల్వింగ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఒక మిస్ యూనివర్స్ పోటీలకు సంబంధించి ఆతిథ్యం మెక్సికో దేశం అనేది ఇవ్వడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్, వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ అండి. దీనినే వేవ్స్ అనేటువంటి సమ్మిట్గా పిలవడం జరుగుతుంది. ఆ యొక్క సమ్మిట్ను ఇటీవల ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. భారతదేశంలోనే తొలిసారిగా ఈ యొక్క వేవ్స్ సమ్మిట్ని నిర్వహించారు 2025 సంవత్సరంలో. అయితే ఎప్పుడు నిర్వహించారు అంటే 2025 మే అని గుర్తుంచుకోండి. ఆతిథ్యం ఎప్పుడు అంటే ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర అండి. మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై నగరం అండి. ముంబై నగరంలో ఉన్నటువంటి జియో సెంటర్ యొక్క వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్కి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అయితే ఒక సదస్సును ఎవరు ప్రారంభించారు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సదస్సును ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సదస్సు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే తొలి ఎడిషన్ను నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.